అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ కూడా వాస్తు నియమాలను పాటిస్తూ ఉన్నారు. వాస్తు విషయంలో మనం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలు మన జీవితంలో అదృష్టాన్ని తీసుకొస్తాయని, మనం గనక చిన్న నిర్లక్ష్యం చేసినట్లయితే జీవితాన్ని దురదృష్టం వైపుకు తీసుకువెళ్తాయని పెద్దలు చెప్తుంటారు. ఇంట్లో వాస్తు నియమాలు పాటించినట్లయితే కుటుంబం అంతా సిరి సంపదలతో నివసించటం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఇంట్లో పాటించాల్సిన వాస్తు నియమాలేంటి? వాస్తు దోషాలు పోగొట్టుకోవాలంటే ఏ నియమాలు పాటించాలి? ఇలా ఎన్నో విషయాలను గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా ఈ వీడియోకు లైక్ కొట్టి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఈశాన్య మూల చాలా ముఖ్యమైంది. ఈశాన్య దిశను ఎప్పుడూ కూడా చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈశాన్య దిశ ఖాళీగా ఉండాలి. ఈశాన్య దిశలో ఈశ్వరుడు నివసిస్తాడు అంటారు. ప్రతి సోమవారం రోజున ఇంటి ఈశాన్య దిశలో కూర్చొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించినట్లయితే శివానుగ్రహంతో కష్టాలన్నీ తొలగిపోతాయి. ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించాలని, ఆస్తులు కూడబెట్టాలని అనుకుంటారు. ఇంటి ఉత్తర దిశలో అద్దాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది. ఇంటి తూర్పు దిశలో కానీ, ఉత్తర దిశలో కానీ టీవీని ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మంచానికి ఎదురుగా ఎప్పుడూ అద్దం ఉండకూడదు. ఇలా గనక ఉంటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఇంటి ఈశాన్య భాగంలో ఒక నీటి కుండ ఉంటే చాలా మంచిది. ఈశాన్యంలో నీటి కుండ ఉంటే ఇంట్లోకి డబ్బు రావటం ప్రారంభమవుతుంది. ఇంటికి అదృష్టం కలిసి రావాలంటే ఈశాన్య భాగంలో బరువులు పెట్టకూడదు. ఈశాన్యంలో బరువులు పెడితే జీవితమే భారంగా మారిపోతుంది. ఈశాన్య దిశలో ఎలాంటి మొక్కలను పెంచకూడదు. నైరుతి దిశలో మనం డబ్బు పెట్టుకునే బీరువాని ఇంటి నైరుతి దిశలో ఏర్పాటు చేసుకోవాలి. బంగారు ఆభరణాలు, డబ్బు, ముఖ్యమైన పత్రాలు ఇవన్నీ కూడా నైరుతి దిశలోనే ఉండాలి. దక్షిణ దిశలో కానీ, పశ్చిమ దిశలో కానీ బీరువాని ఎప్పుడూ పెట్టుకోకూడదు. ఈశాన్య దిశలో పూజాగది ఏర్పాటు చేసుకోవాలి. ఈశాన్య దిశలో పూజాగది ఉంటే చేసే పూజకు రెట్టింపు ఫలితం వస్తుంది. నెమలికలు చాలా పవిత్రమైనవి. బీరువాలో నెమలికలు పెట్టుకున్నట్లయితే ఇంట్లో ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. చీపురు విషయంలో ఎలాంటి తప్పు చేయకూడదు. నైరుతి మూలలో చీపురు ఉంటే ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. ఇంటి ఈశాన్యంలో మెట్లు కట్టకూడదు. ఈశాన్యంలో మెట్లు గనక ఉన్నట్లయితే ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఇంటి ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ మొక్కను ఏర్పాటు చేసుకోవాలి. చాలామంది ఇంట్లో ఎన్నో సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఆర్థిక కష్టాలు, అనారోగ్య సమస్యలు మొదలైన సమస్యలతో బాధపడేవారు ఇంట్లో గోమాత విగ్రహాన్ని పెట్టుకుంటే అష్టైశ్వర్యాలతో ఇల్లంతా నిండిపోతుంది. పూజాగదిలో ఉండే దేవుని ఫోటోలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు. పూజాగది ఎట్టి పరిస్థితుల్లో పాలరాతితో కట్టకూడదు. మీరు చేసే పూజలకు పుణ్యఫలితం లభించాలంటే చెక్కతో తయారు చేసిన పూజాగది అయితే మంచిది. కుబేరుడు ఉత్తర దిశకు అధిపతి. ఉత్తర దిశలో పొరపాటున కూడా చెత్త డబ్బాలు పెట్టకూడదు. అలా గనక పెడితే ఇంట్లో పేదరికం ఏర్పడుతుంది. వాస్తు ప్రకారము వంటగదిలో పొరపాటున కూడా అద్దం పెట్టకూడదు. వంటగదిలో అద్దం గనక పెట్టినట్లయితే ఆస్తి నష్టాలు ఏర్పడతాయి. వంటగదిలో ఎప్పుడూ పూజాగది ఉండకూడదు. వంటగదిలో పూజలు చేయటం మంచిది కాదు. పడక గదిలో టీవీలు పెట్టకూడదు. రాత్రి నిద్రపోయే సమయంలో దక్షిణం వైపుకు తలబెట్టి నిద్రపోకూడదు. ప్రతి ఒక్కరూ ఇంటి గుమ్మం ముందు స్వస్తిక్ గుర్తు ఏర్పాటు చేసుకోవాలి. ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు ఉన్నట్లయితే ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉంటాయి. ఇంటి గుమ్మం బయట వినాయకుని చిత్రపటాన్ని కానీ, పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో కానీ పెట్టుకోవాలి. ఇంటి నైరుతి దిశలో కానీ, ఆగ్నేయంలో కానీ బాత్రూమ్ ఏర్పాటు చేసుకోకూడదు. వాస్తుశాస్త్రం ప్రకారము ఇంట్లో నీరు ఎప్పుడూ కూడా లీకేజ్ కాకుండా జాగ్రత్త పడాలి. ఎక్కడైనా వాటర్ లీక్ అవుతుంటే ఇంట్లో డబ్బు వృధా అయిపోతుంది. ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. కిటికీలు, తలుపులు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. ఇంట్లో బూజు లేకుండా చూసుకోవాలి. సాలెపురుగులు గూళ్ళు కట్టుకోకుండా చూసుకోవాలి.
ఇంట్లో సాలెపురుగులు గూళ్ళు కట్టుకోకుండా చూసుకోవాలి. ఇంటి తలుపులను కానీ కిటికీలను కానీ తెరిచినప్పుడు కిర్రుకిర్రుమని శబ్దం వస్తుంది. అలా శబ్దాలు వస్తే ఆర్థికంగా నష్టపోతారు. అందువలన తలుపుల నుంచి ఎలాంటి శబ్దాలు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఇంటి ప్రధాన తలుపుకు ఎలాంటి పగుళ్ళు లేకుండా చూసుకోవాలి. ఇంట్లో ఆహారం తినేటప్పుడు ఉత్తరముఖంగా కూర్చుని ఆహారం తిన్నట్లయితే ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. చదువుకునే విద్యార్థులు ఉత్తర దిశలో కూర్చొని చదువుకున్నట్లయితే మంచి ఫలితాలు లభిస్తాయి. ఇంట్లో ఉత్తర దిశ ఎంత శుభ్రంగా ఉంటే అంత సంపద మీ ఇంట్లో ప్రవేశిస్తుంది. ఇంటి ఆవరణలో ఎప్పుడూ ఎండిపోయిన మొక్కలు ఉండకూడదు. ఎండిపోయిన మొక్కలు ఇంట్లో ఉంటే ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి. నెగటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. వంటింట్లో ఉపయోగించే ఎలక్ట్రిక్ కుక్కర్లు, మైక్రోవేవ్ వంటి వాటిని ఆగ్నేయ దిశలో పెట్టుకోవాలి. వంటగదిలో గ్యాస్ సిలిండర్ను ఆగ్నేయ దిశలో పెట్టుకోవాలి. తూర్పు దిశలో కిటికీలు ఉండేలా చూసుకోవాలి. వాస్తు ప్రకారము మనం కసువు జిమ్ముకునే చీపుర్ని ఎట్టి పరిస్థితిలో వంటగదిలో పెట్టకూడదు. వంటగదిలో చీపురు ఉంటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఈశాన్య దిశలో కుబేర యంత్రాన్ని పెట్టుకుంటే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఇంట్లో ఉన్న సోఫాను పడమర దిశలో కానీ దక్షిణ దిశలో కానీ ఏర్పాటు చేసుకోవాలి. ఇంటి గోడలపైన ఉదయిస్తున్న సూర్యుడి ఫోటోలుంటే మంచిది. ఉత్తర దిశలో పచ్చని మొక్కలు పెంచుకుంటే ఇంటి సంపద బాగా పెరుగుతుంది. వంటగది, బాత్రూము ఒకదానికొకటి ఆనుకొని నిర్మించకూడదు. ఈ రెండిటి మధ్య తగినంత దూరం ఉండాలి. వంటగది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. వంటగది శుభ్రంగా ఉంచుకున్నట్లయితే కుటుంబానికి మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. ఈ వీడియోలో చెప్పిన విధంగా వాస్తు నియమాలు పాటించినట్లయితే ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.